ఐపీఎల్ లో 15th మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ లో ఒకే ఒక ఫారెన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్, అజింక్య రహానే నాయకత్వంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్. ఈ రోజు కేకేఆర్ ఏడెన్ గార్డెన్ వేదికలో రెండో మ్యాచ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా కేకేఆర్ 3 మ్యాచ్లు ఆడిన 3 మ్యాచ్లలో మొదటి మ్యాచ్ లో ఆర్సీబీకి ఎగెనెస్ట్ గా ఓటమిని ఎదుర్కొని రెండవ మ్యాచ్ లో ఆర్ఆర్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం తర్వాత మూడో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓటమిని చూసిన కేకేఆర్ ఇప్పుడు 4వ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై దండయాత్ర చేయాలని రహానే సైన్యం ఒకవైపు, మరోవైపు ఆడిన 3 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కొని ఈ మ్యాచ్ గెలవాలనే కసితో ఎస్ఆర్హెచ్ టీం ఒకవైపు. ఈ రెండు జట్ల మధ్య జరిగే గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్ లో ఎవరిది పై చేయవుతోంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అటాక్ ఎలా ఉంది, ఈ మ్యాచ్ లో ఎవరి స్ట్రాటజీలు ఎలా ఉండనుంది మరియు ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 15th మ్యాచ్. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఎడెన్ గార్డెన్ వేదికగా చాలా ఉత్కంఠంగా జరగబోతోంది. ఈ రెండు టీముల మధ్య చాలా పాత పగలు, ప్రతీకారాలు తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్టు జరుగుతుంది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటుంది, ఎందుకంటే ఈ పిచ్ లో చాలా ఈజీగా చేజింగ్ చేయవచ్చు. మనం చూసాం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చాలా సులువుగా లక్ష్యాన్ని చేజింగ్ చేసి పడేసింది. అందుకని టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తే బాగున్ను అని నేను అనుకుంటున్నాను. ముందుగా ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 28 మ్యాచ్లు ఆడితే కోల్కతా నైట్ రైడర్స్ 19 మ్యాచ్లు గెలిచింది, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లు గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో కేకేఆర్ దే పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ ది పై చేయి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 చూసినట్లయితే ముందుగా కేకేఆర్ టీం ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నరైన్, నంబర్ 3 లో అజింక్య రహానే, నంబర్ 4 లో రఘువంశీ, నంబర్ 5 లో వెంకటేష్ అయ్యర్, నంబర్ 6 లో రింకు సింగ్, నంబర్ 7 లో ఆండ్రే రసూల్, నంబర్ 8 లో రమన్దీప్ సింగ్. బౌలింగ్ లోకి వస్తే హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నంబర్ 3 లో ఇషాన్ కిషాన్, నంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 లో హెన్రిచ్ క్లాసెన్, నంబర్ 6 లో అనికేత్ వర్మ, నంబర్ 7 లో అభినవ్ మనోహర్, నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్. బౌలింగ్ కి వస్తే మొహమ్మద్ షమి, సిమర్జీత్ సింగ్ అండ్ హర్షల్ పటేల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అడమ్ జాంపా. ఈ విధంగా ఈ రెండు టీముల ప్లేయింగ్ 11 లో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. కేకేఆర్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూద్దాం ఒకసారి. క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నరైన్. ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ ఉన్నా తమ బ్యాట్ తోనే సమాధానం ఇచ్చి పడేస్తారు. అజింక్య రహానే సిచ్యువేషన్ కి తగినట్టు గేమ్ ని ఆడగలడు. రఘువంశీ అండ్ వెంకటేష్ అయ్యర్ వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపగలరు. ఇక రింకు సింగ్, ఆండ్రీ రసూల్ అండ్ రమన్దీప్ మంచిగా మ్యాచ్ ని ఫినిష్ చేయగలరు. బౌలర్స్ కి వస్తే హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ అండ్ వైభవ్ అరోరా. స్పిన్ కి వస్తే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్. కేకేఆర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కాటేరమ్మ కొడుకులే. వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపగల మెంటల్ నా కొడుకులని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషాన్. మిడిల్ ఆర్డర్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్. ఫినిషర్స్ గా అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ అండ్ ప్యాట్ కమిన్స్. బౌలింగ్ లోకి వస్తే మొహమ్మద్ షమి, సమర్జీత్ సింగ్ అండ్ హర్షల్ పటేల్. స్పిన్ బౌలింగ్ లో అడమ్ జాంపా. ఈ రెండు టీముల మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్: నంబర్ 1 క్వింటన్ డికాక్ అండ్ సమర్జీత్ సింగ్, నంబర్ 2 సునీల్ నరైన్ అండ్ మొహమ్మద్ షమి. మరొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ట్రావిస్ హెడ్ అండ్ కేకేఆర్ స్పిన్ డిపార్ట్మెంట్, అభిషేక్ శర్మ అండ్ కేకేఆర్ పేస్ అటాక్. చివరగా క్లాసెన్ వర్సెస్ స్పిన్ల మధ్య ఉత్కంఠమైన ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్, ఎందుకంటే ఐపీఎల్ 2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ని ఓడించిన కేకేఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఐపీఎల్ 2025 లో రెండవ విజయాన్ని దక్కించుకోవాలని హోమ్ గ్రౌండ్ సపోర్ట్ తో రహానే నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ ని మట్టు పెట్టాలని కేకేఆర్ టీం ఒకవైపు, మరోవైపు 2024లో ఐపీఎల్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆపిన కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని, దానికి తోడు ఆడిన 3 మ్యాచ్లలో బ్యాక్ టు బ్యాక్ ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనే కసితో ఎస్ఆర్హెచ్ ఒకవైపు. అయితే ఈ గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి, ఈ వీడియో ఎక్కడ దాకా చూసావంటే వీడియో నచ్చినట్టే కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.